హలో గైస్ ఈరోజు ర్యాపిడో వ్లాగ్ చేస్తున్నాను కాబట్టి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈరోజు ప్రాఫిట్ ఎంతో కూడా చూద్దాం, అలాగే ఎవరెవరు ఎక్కుతారని కూడా చూద్దాం. ఓకేనా గైస్? ఈ బ్రదర్ అప్పటికి వచ్చారు గైస్. ఇది వాయిస్ అనేది రికార్డ్ అవ్వలేదు. ఓకేనా, ఇది ఫస్ట్ టైం తీస్తున్నాం కదా విత్ గోప్రో, కాబట్టి మీరు లాస్ట్ దాకా చూస్తారనేసి అనుకుంటున్నా, అలాగే సపోర్ట్ చేస్తారు అనేసి అనుకుంటున్నా. లైక్ చేయండి గైస్, అలాగే సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఈరోజు చూసుకున్నట్టుగైతే మార్నింగ్ 8:59కి స్టార్ట్ చేసాం. ఆల్రెడీ ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది. ఓకేనా గైస్? ఈ వీడియో అనేది మే 10th, ఓకేనా, 2024 ఇది అయింది. డ్రాపింగ్ లొకేషన్ వస్తాం. ఓకేనా గైస్? చూద్దాం ఎంత అవుతుంది అనేసి. అలాగే ఈ మెసేజెస్ అనేది వచ్చేస్తే కాబట్టి చూడండి గైస్, కొన్ని ట్రిక్స్ కూడా చెప్తాను. ఇది రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఇది కంటిన్యూస్గా రైడ్స్ అనేది వచ్చేస్తాయి. ఓకేనా, చూసుకోవాలి. అలాగే కొత్త వాళ్ళు అనుకో, ఎవరు నా సజెషన్ అయితే ఎవరు ఈ ర్యాపిడో ఊబర్లోకి రావద్దు అని అంటాను. స్విగ్గీ, జొమాటో, ఓలా. ఓకేనా, ఎందుకంటే గైస్ బయట నుంచి చేసుకోవడం బెస్ట్. ఓకేనా, నన్ను అడిగితే నా సజెషన్ అయితే బయట అనుకో ఆ కూల్ అనేది అంతే. ఆ రోజు అది 500 అయితే 500, 700 అయితే 700. ఆ డేకి ఎంతైతే ఆ పని అలాగా టైం పాస్ చేసేసినా సరే ఆ మనీ అనేది వచ్చేస్తుంది. ఇది అంతే అలా కాదు. ర్యాపిడో, ఊబర్, ఓలా, స్విగ్గీ, జొమాటో అనేది ఇదేంటంటే మనం కష్టపడాలి, అప్పుడే వస్తుంది ప్రాఫిట్. కానీ నిజంగా చెప్తున్నా, నా ఎక్స్పీరియన్స్ బట్టి మీరు లాస్ట్ దాకా చూడండి, అలాగే లైక్ చేయండి గైస్. ఇదేంటంటే గైస్, ఫర్ సపోజ్ ఆ డే 500 వస్తుందో రాదో తెలియదు, ఒకటి వచ్చినా సరే దాంట్లోని బండి బట్టి పెట్రోల్ తీయాలి. ఓకేనా, మిగతాది కొత్త బండి అనుకో ఈఎంఐకి తీయాలి, సెకండ్ హ్యాండ్ అనుకో బండి రిపేర్స్ తీయాలి, తర్వాత మనకు వచ్చే ప్రాఫిట్ కూడా ఆలోచించాలి. ఓకేనా, అలాగే మనకు కూడా తీయాలి. దీంట్లోనే 8 టు కంటిన్యూస్గా నేను చెప్తున్నా ప్రాంక్గా ఒక 12 to 13 అవర్స్ కానీ వర్క్ చేస్తేనే, ఓకేనా, దీంట్లో ప్రాఫిట్ అనేది చూడగలం, లేదంటే ఇంకా చూడలేం. ఓకేనా, కాబట్టి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మన బ్రదర్ కూడా మన రైట్ సైడే ఉన్నాడు, పిలుస్తున్నారు, చూద్దాం. ఓకేనా, అలాగే గైస్ ఇంకోటి ఏంటంటే దీంట్లోకి వస్తే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది బయట వాల్యూ ఉండదు గైస్. ఇది నేను నిజంగా చెప్తున్నా. ఈ ర్యాపిడో, ఊబర్ అనేది ఎలాగ కస్టమర్ దగ్గర మనీ ఇవ్వాలి, అంటే ఎక్స్ట్రా ఎలా తీసుకోవాలి, ఇదే ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకేనా, ఫుడ్ డెలివరీ అనుకో స్విగ్గీ, జొమాటో అనుకో, ఈ ర్యాపిడోలో కూడా ఉంది స్విగ్గీ, జొమాటో. దీంట్లో ఏంటంటే నిజంగా చెప్తున్నా, ఎలాగ ఫుడ్ దెబ్బాలి, అంటే ఎలాగ పార్సల్ సైడ్ చేయాలి అని ఈ ఎక్స్పీరియన్సే వస్తుంది తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ అంటే అనుకో, నన్ను అడిగితే బయట పని బెస్ట్. దీంట్లో ఎప్పుడు సస్పెండ్ చేసేస్తారో తెలీదు, ఎప్పుడు తీసేస్తారో తెలీదు. మ్యాక్సిమం తప్పు లేకపోయినా సరే 100% తీసేస్తుంది దీంట్లోని. సస్పెండ్ చేసేయడం ఇవన్నీ అవుతుంది. ఓకేనా, దీంట్లో ఏంటంటే కస్టమర్కే వాల్యూ. ఓకేనా, మనకి కెప్టెన్స్కి అయితే వాల్యూ ఉండదు దీంట్లోని, వాళ్ళ సపోర్ట్కే వెళ్తారు. మన తప్పున్నా తప్పు లేకపోయినా సరే, ఒకవేళ మన తప్పు లేదు అని అనుకున్నాం అనుకో, ఓకేనా, కస్టమర్స్ కానీ ఏమైనా కంప్లైంట్ ఇచ్చానుకో వెంటనే రియాక్ట్ అవుతారు. అదే కానీ కస్టమర్ తప్పు ఉంది మనం కంప్లైంట్ ఇద్దామంటే త్వరగా యాక్షన్ తీసుకోడు, అది కంప్లైంట్ కూడా అవ్వదు, తీసుకునేందుకు కూడా. ఓకేనా, ఇవ్వనందుకు కూడా అవ్వదు. నన్ను అడిగితే ఎవరు కూడా ఈ స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్లోకి రాకండి. ఒకళ్ళు వస్తారంతే టైం పాస్, జస్ట్ అంతే నార్మల్గా ఆ రోజు మనీ ఏమైనా మీకు అర్జెంటు అవసరం అనుకుంటేనే మీరు రండి, లేదంటే రాకండి. ఎందుకంటే వెహికల్ అనేది పాడైపోద్ది గైస్. ఓకేనా, నా సజెషన్ అయితే ఇది.
ఓకేనా గైస్? అలాగే దీంట్లోని ఎవరైతే చేస్తారో వాళ్ళు చేంజ్ మాత్రం తప్పకుండా పట్టుకోండి. లేదంటే కస్టమర్ అనేది మనీ తక్కువ ఇచ్చి వెళ్తారు. ఎక్స్ట్రా అయితే ఎవరు మ్యాక్సిమం ఇస్తారు, కొంతమందరు ఉంచేయమంటారు, పర్లేదు అంటారు. ఓకేనా? ఇంకోటి ఏంటంటే వాటర్ బాటిల్ మాత్రం కన్ఫామ్గా క్యారీ చేయండి. ఓకేనా? సమ్మర్ కూడానా, చలికాలమైనా సరే క్యారీ చేయండి గైస్. అలాగే ఒక లైక్ చేయండి గైస్. ఓకేనా గైస్? ఫస్ట్ టైం కాబట్టి వాయిస్ రికార్డ్ అనేది అవ్వలేదు. మీరు లాస్ట్ దాకా చూస్తారని అనుకుంటున్నా. ఇంకా మంచి మంచి దీంట్లో ఉన్న బెనిఫిట్స్ అన్నీ చెప్పబోతున్నా, ప్రాబ్లమ్స్ ఏంటనేసి కూడా చెప్తా. ఓకేనా గైస్? ఈ రైడ్స్ అనేది కంటిన్యూస్గా వచ్చేస్తే ఒక్కొక్కసారి కస్టమర్ అనేది పేమెంట్ చేయనందుకు కూడా అవ్వదు. అలా చిరాకు వేసేస్తుంది ఒక్కొక్కసారి ఏంటంటే. ఓకేనా గైస్? అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. దీంట్లోని పార్సల్ ఫుడ్ డెలివరీలోకి వెళ్తే మాత్రం నన్ను అడిగితే వద్దు అని అంటాను. ఇదేంటంటే ఫుడ్ అనేది మనం కష్టపడాలి. ఓకేనా? ర్యాపిడో అనేది మనుషుల్ని ఎక్కించుకుంది, బండి పాడవుతుంది తప్ప మన మీద కూడా ప్రెజర్ పడుతుంది. కాకపోతే మరీ అంత ప్రెజర్ పడదు, వెహికల్ మీద ప్రెజర్ పడుతుంది. అలాగే ఫుడ్ డెలివరీ అనుకో, మన మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది, బండి మీద తక్కువ ప్రెజర్ పడుతుంది. ఓకేనా? నా సజెషన్ ఏంటంటే గైస్, మీరు ఈ ఫీల్డ్లోకి రాకపోవడమే బెస్ట్. ఓకేనా? ఇది ఇప్పటికిప్పటికంతే మనీ అయితే వచ్చేస్తుంది, కానీ ఫ్యూచర్ అయితే ఉండదు దీంట్లోని. ఓకేనా? నా సజెషన్ అయితే ఇది. తర్వాత మీ ఇష్టం. ఓకేనా గైస్? అలాగే ఇంకా ముందు ముందు చాలా వీడియోస్ చేస్తా. మీరు సపోర్ట్ చేయండి, లాస్ట్ దాకా చూడండి, లైక్ చేయండి గైస్, స్కిప్ చేయకండి. మంచి మంచి బెనిఫిట్స్ అన్నీ చెప్తా. అలాగే ప్రాబ్లమ్స్ ఏంటి కూడా నేను చెప్తా గైస్, ఎక్స్ప్లెయిన్ చేస్తా. అలాగే లైక్ చేయండి గైస్. దీంట్లో ఏంటంటే వైజాగ్ దీంట్లో ప్రాఫిట్స్ చూసుకున్నట్టుగైతే సింపుల్గా చెప్తున్నా, నేనైతే ఆఫ్టర్నూన్ కల్లా విత్ పెట్రోల్, ఓకేనా, 500 to 600 చేసేస్తాను. ఓకేనా? నేను ఎక్కువ కష్టపడను. ఎవరైనా సరే చేయాలనుకుంటే పీక్ టైంలో చేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్ చూడండి, 7 to 11 దాకా చేయండి. ఓకేనా? 11, 12 దాకా చేయండి. తర్వాత ఇంటికి వెళ్ళిపోయండి, ఫుడ్ తినండి, పడుకొని మళ్ళీ ఈవినింగ్ 3:30 ఆ టైమ్స్ వచ్చేయండి. నైట్ 9 దాకా చేయండి, చాలు. సింపుల్గా చెప్తున్నాను. పెట్రోల్ పోగా 700 రూపీస్ వస్తుంది. ఓకేనా? 500 to 700 చెప్పుకోలేము ప్రతిరోజు ఒకేలాగా వస్తుంది అనేసి, అప్ అండ్ డౌన్ వస్తుంది. కానీ ఏంటంటే ఇది లొకేషన్ వేరే దాంట్లోకి వెళ్ళిపోయాను, చూసుకోలేదు. మళ్ళీ రివర్స్ వచ్చి కరెక్ట్ దాంట్లోకి వచ్చాను. మ్యాప్ని కూడా నమ్మకండి. ఓకేనా? మ్యాప్ మన పక్కనే ఉన్నారు కస్టమర్, కానీ ఈ చుట్టూరు తిరిగేసి మళ్ళీ సేమ్ ప్లేస్కే తీసుకొస్తాం. ఓకేనా గైస్? డిస్టర్బ్ చేసినందుకు సారీ. మీరు లాస్ట్ దాకా వింటున్నారనేసి అనుకుంటున్నాం. అలాగే చూసుకున్నట్టుగైతే మనం ఇప్పుడు ఏ టాపిక్, ఒక్కొక్కసారి 300 వస్తుంది, 500 వస్తుంది. నేను పర్ఫెక్ట్. చాలామంది అంటారు, భయ్యా 1000 రూపీస్ వస్తుంది భయ్యా పర్ డే, భయ్యా 1300 వస్తుంది పర్ డే, 1300 వస్తుంది, 1500 వస్తుంది. ఎంత నిజం చెప్తున్నా, అప్ అండ్ డౌన్ వస్తుంది. ఓకేనా? కానీ రావడం అయితే వస్తుంది. కానీ ఏంటంటే నేను అనుకో కస్టమర్ని డిమాండ్ చేయను. కాకపోతే తప్పులేదు డిమాండ్ చేయడం. ఎందుకంటే ఆ ర్యాపిడో ఊబర్ వాడు కూడా మన దగ్గర చాలా కమిషన్ తీసుకుంటున్నాడు. ప్రజెంట్ అయితే 0 కమిషన్ మీద చేస్తున్నాను. కాకపోతే 0 కమిషన్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే
షార్ట్ రైడ్స్ షార్ట్ రైడ్స్ పడతాయి. ఓకేనా? లాంగ్ రైడ్స్ మ్యాక్సిమం పడదు. లక్ ఉండాలి. ఏ రోజు పడుతుందో తెలీదు గానీ, మంచిగా ప్రాఫిట్స్ వస్తది. ఓకేనా? అలాగే లైక్ చేయండి గైస్. ఇంకోటేంటంటే గైస్, మీరు సబ్స్క్రైబ్ చేయండి గైస్. మర్చిపోకండా. అలాగే లైక్ చేయండి. లాస్ట్ దాకా చూస్తున్నారు అనేసి అనుకుంటున్నా. ఇలాంటి వీడియోస్ చాలా తీస్తా, మీరు సపోర్ట్ చేయండి. అలాగే బిజినెస్ మీద వ్లాగింగ్ వస్తది మంచిగా. ఓకేనా? ఇంకా చూసుకున్నట్టుగైతే గైస్, దీంట్లో టూరిస్ట్ గూడా ఎక్కుతారు. ఓకేనా గైస్? వాళ్ళనుకో ఇంకా ఎక్కువగా మాట్లాడొచ్చు మనం. అంతే, ప్లేసెస్ చూసుకోవాలి. రోడ్స్ ఎలాగున్నాయి, ప్లేస్ ఎలాగుంది. ఓకేనా? వాళ్ళు గానీ మాట్లాడుకున్నారనుకో వాళ్ళతోని, ఆ రోజు వాళ్ళే ఫుడ్ పెట్టుకుంటారు. ఒకవేళ ఫుడ్ పెట్టుకోలేనట్టుగా అయితే, అంటే వాళ్ళే అడుగుతారు. ఓకేనా? ఫుడ్ మాదే అనేసి. పర్ డే 1500-2000 లాగా వచ్చేస్తది. ఓకేనా? ఇంకా నెక్స్ట్ వీడియోలోనే ఇంకా మంచిగా వ్లాగ్స్ తీస్తా. లైక్ చేయండి.